సో ఈ 1 ఇంచ్ ఒక 1 ఇంచ్ స్ట్రిప్స్ వేసుకుంటూ వెళ్తా ఈ సెనో టేప్ ద్వారా మనం ఈ ఎల్ఈడి లైట్ని స్టిక్ చేయబడుతుంది, అంటే అతికియడం పడుతుంది. ఈ ఎల్ఈడి లైట్ ఎప్పుడు కానీ ఆర్లిక్ ప్యానెల్ ఆపోజిట్ ఉండాలి. ఓకే, ఆర్లిక్ ప్యానెల్ ఆపోజిట్ ఉండాలి ఎల్ఈడి లైట్ ఎప్పుడు. చూపిస్తాను మీకు. సో ఇది ఆర్లిక్ గ్లాస్ కదా, ఈ లైటింగ్ సిస్టమ్ ఎప్పుడు కానీ దీనికి ఆపోజిట్ ఉండాలి. అర్థమైందా? లైటింగ్ ఎట్లా దీనికి ఆపోజిటింగ్ సిస్టమ్ మనకు ఇట్లా ప్లేస్ చేసుకొని, ఆర్లిక్ గ్లాస్ కాబట్టి ఈ లైటింగ్ దాన్ని ఫోకస్ కొడుతుంది, అప్పుడు మనకు బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో ఇట్లా మనం టేప్ వేసుకుందాం. ఓకే, ఇట్లా టేప్ పీసెస్ ఒక 1/2 ఇంచు 1 ఇంచు టేప్ ఇంచు కట్ చేసుకొని ఇట్లా స్ట్రిప్స్ వేసుకోవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ విధంగా మనం లైటింగ్ స్ట్రిప్ అనేది పేస్ట్ చేస్తాము. మీరు చూసుకోవచ్చు. సో ఇట్లా టేప్ వేసుకుంటే మనకు ఉంటుంది. ఓకే, సో మీరు చూడవచ్చు ఈ విధంగా మనకు టేప్ అనేది సెనో టేప్ వాడాలి. ఇట్లా స్టిక్కరింగ్ వేసుకోవాలి. ఎల్ఈడి లైట్ ఆపోజిట్ మనం ఆర్లిక్ గ్లాస్కి కొడితే మనకు లైటింగ్ అనేది వస్తుంది. మీకు మొత్తం నేను ఇది స్టిక్ చేసినాక చూపిస్తాను ఎట్లా వస్తుందో బ్రైట్నెస్. సో ఇలా మనం ఎల్ఈడి లైట్కి ఎల్ఈడి స్ట్రిప్కి ఇలా సెనో టేప్ వేసుకుంటూ పోవాలి. ఓకే, ఇట్లా వేసుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్ స్టిక్ అయిపోతుంది. సో ఇట్లా నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్ కూడా నీట్గా అతికించుకోవాలి. ఓకే, సో ఈ ఆర్లిక్ ప్యానెల్కి నేను ఎల్ఈడి స్ట్రిప్ అయితే వేసాను. మీరు చూడొచ్చు మొత్తం. ఇప్పుడు మనం లైటింగ్ అయితే ఇద్దాం. ఈ ఇన్పుట్ ద్వారా లైటింగ్ ఇద్దాం. మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఈ ఆర్లిక్ ప్యానెల్కి ఇచ్చినాక మీకు ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడొచ్చు. ఆర్లిక్ ప్యానెల్కి మనకు ఎల్ షేప్లో నేను ఎల్ఈడి లైట్ స్ట్రిప్పింగ్ ఇచ్చాను. ఆ ఎల్ షేప్ మొత్తం మనకు మొత్తం ఆర్లిక్ ప్యానెల్ మొత్తం సబ్మిట్ అయిపోతుంది. లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ మొత్తం మనకు ఎల్ షేప్ నుంచి ఆర్లిక్ ప్యానెల్కి స్ప్రెడ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, నేను దూరం నుంచి చూపిస్తున్నాను. మనకు ఆ లైటింగ్ సిస్టమ్ ఎట్లున్నది చూడొచ్చు. ఆర్లిక్ ప్యానెల్ ఇది వచ్చిన సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైరు, అది పక్కన పెడదాం. సో ఇలా మనకు దీనిపైన ఇప్పుడు ఫోటో వస్తుంది. ఫ్రేమ్ ఫిట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఈ ఎల్ఈడి మనకు ఆర్లిక్ ప్యానెల్ నేను ఫ్రేమ్లో ఫిట్ చేస్తున్నాను. ఇది ఫిట్ చేసుకునే ముందు మనం ఇది ఫిక్స్ చేసే ముందు ఆర్లిక్ ప్యానెల్ ఫిక్స్ చేసే ముందు ఫోటో అయితే ఫిక్స్ చేయాలి. ప్లస్ మనకు కవర్ పైన వస్తుంది, ఆర్లిక్ లైట్ కవర్ ప్లస్ ఫోటో వస్తుంది. మీకు చూపిస్తాను. మనం కవర్ షీట్ అయితే ఇద్దాం. ఈ ఫ్రేమ్ ఫస్ట్ కవర్ షీట్ వేసుకోవాలి. ఫోటో మీద ప్లస్ మనం ఫోటో ఫిక్స్ చేయాలి. ఈ ఫోటో మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనం యార్లిక్ ప్యానెల్ అనేది ఫోటో పైన ఇచ్చేసేయాలి, అంటే ఫిక్స్ చేయాలి. వుడెన్ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాం, మనం వుడెన్ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాను. దీనిపైన దీనికి లాక్స్ వేసుకుంటాం. మనం లాక్స్ వేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా మనం లాక్స్ వేస్తే ఈ వుడెన్ అనేది లాక్ అయిపోతుంది, బయటికి రాదు. సో ఆల్మోస్ట్గా మనకి ఇది తయారైపోయినట్టే, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు లైటింగ్ సిస్టమ్ పెడుతున్నాను, మీరు చూడవచ్చు. మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా నాకు లైటింగ్ తయారు చేసుకోవచ్చు ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే కామెంట్ చేయండి, నా నెంబర్ ఇస్తాను, నా జీమెయిల్ ఐడి ఇస్తాను. థ్యాంక్ యూ.